వెలుగులో సేమ్ ఇదే వార్త రావడం జరిగింది. 15 రోజుల్లో వీసీలు అన్ని యూనివర్సిటీలకు వీసీలు వీసీలను నియమించడం జరుగుతుందని చెప్పడం జరిగింది నిన్న. అదే వార్త ఈ వెలుగులో కూడా రావడం జరిగింది. ఇక త్వరలో ఇంకో వార్త ఏంటంటే హైడ్రాకు రెస్పాన్స్. ఆక్రమణ కూల్చివేతలో ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్, కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టు, సీఎం రేవంత్కు అభినందనలు. ఇప్పుడే మనం దిశలో వచ్చిందని ఇల్లు కూడా వచ్చింది. ఆక్రమణకు హైదరాబాద్లో చెరువులు కుంటలను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకు మద్దతు పెరుగుతుంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. పలువురు ప్రతిపక్ష నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో ఉంది. రిప్లై బ్లాక్స్లోని కీప్ గోయింగ్ కామెంట్స్తో నిండిపోతున్నాయి. ముఖ్యంగా కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పైన రేవంత్ సారథ్యంలోని సర్కారు పైన జనాల్లో నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పి పొలిటికల్ అనలిస్టులు కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము కూల్చివేతలను వ్యతిరేకిస్తే ఎక్కడ జనాదరణ కోల్పోతామేమో అనే భయం అపోజిషన్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే హైడ్రాపై కేటీఆర్ లాంటి నేతలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని దిశ కథనాన్ని అయితే ప్రచురించింది. ఇక నిన్న 8 కిలోల ఎఫిటమైన్ నిన్న పట్టుకోవడం జరిగింది బోయినపల్లిలో. దానికి సంబంధించిన వార్త వెలుగులో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో ప్రచురించడం జరిగింది. డ్రగ్స్ వెనక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర, నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉండండి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు. బోయినపల్లిలో 8.5 కోట్ల విలువైన 8,50,00,000 విలువైన డ్రగ్స్ పట్టివేత, 3 అరెస్ట్. ఆయన ఇంట్రెస్టింగ్ నిన్న కామెంట్ చేయడం జరిగింది. మన దేశ యువతను నిర్వీర్యం చేసేందుకు శత్రు దేశాలు కుట్రలు చేస్తున్నాయని, డ్రగ్స్కు అలవాటు చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై వెనక ఇంటర్నేషనల్ మాఫియా హస్తం ఉందని, వారి యూత్ను డ్రగ్స్కు బానిసలుగా చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనేది వాస్తవమే. డ్రగ్స్ అనేది అయితే ఈ చాలా ఒక 5 సంవత్సరాల నుంచి అయితే మరీ పెట్టరేగిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్, కొకెయిన్, హెరాయిన్, ఎఫిటమిన్, ఇది కాదు కానీ డ్రగ్స్ మత్తు పదార్థం విపరీతంగా తీసుకుంటున్నారు. యువత మత్తు పదార్థాలకైతే బానిస అయిపోయారు. ఎంత దారుణం అంటే ఇంటర్ చదివే దగ్గర నుంచి బీటెక్, ఇంజనీరింగ్, ఇంకా ఉద్యోగస్తులు కూడా వాటికి అలవాటుపై వాళ్ళ జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. అలా ఎన్నో కేసులు, రోజు కనీసం 10 నుంచి 20 కేసులు ఇలా డ్రగ్స్, అంటే డ్రగ్స్ ప్లస్ గంజాయి, హ్యాష్ ఆయిల్, చాక్లెట్లు, మత్తు చాక్లెట్, ఇలా ఏదో ఒక రూపంలో అయితే మన రాష్ట్రంలో అయితే మత్తు పదార్థాల వాడకం, అంటే తీసుకునేవాళ్ళు, అమ్మేవాళ్ళు ప్లస్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదొక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని యువత నిర్వీర్యం చేయడానికి మాత్రమే చేస్తున్నారని చెప్పేసి సిపి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది.